రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంగా సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి దానం నాగేందర్ కు మద్దతుగా బాగంబర్పేట్ డివిజన్ లోని బతుకమ్మ కుంటలో ఇంటింటి ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ఖైరతాబాద్ జిల్లా మహిళా అధ్యక్షురాలు శంభుల ఉషశ్రీ సీనియర్ నాయకులతో కార్యకర్తలతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దానం నాగేందర్ ను గెలిపించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ కరపత్రాలను ప్రజలకు పంచుతూ గత 3-4 సార్లు గెలిచిన కిషన్ రెడ్డి అంబర్పేట్ కు ఎటువంటి డెవలప్మెంట్ పనులు చేయడం లేదని, అదేవిధంగా ఫ్లైఓవర్ పని నత్తనడకన నడుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో శంభుల శ్రీకాంత్, గడ్డం శ్రీధర్ గౌడ్, వెంకట్ గౌడ్, వీరన్న, ఇతర సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. रेवंत रेड्डी गारंटीज जो गारंटीज है ना वो स्टार्ट करे ना. एसपी की 5 गारंटीज है, उसको आना बोले तो नागेंद्र आने के जितना एक बार काम भी अभी नहीं हुआ. मौका दो भाई, 8 साल मौका दो. ऑलरेडी 3 साल दे दिया. कुछ भी नहीं कर रहा. 4 5 आपकी जिम्मेदारी भैया, आपका घर के पूरे और कांग्रेस वोट फॉर कांग्रेस वोट फॉर చేతి గుర్తుకే కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. వోట్ ఫార్ కాంగ్రెస్, వోట్ ఫార్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. बाबू भाई इधर आओ. आपके भाई आदि हमारे दोस्त हैं. वोट फॉर कांग्रेस वोट फॉर कांग्रेस वोट फॉर చేతి గుర్తుకే కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. వోట్ ఫార్ కాంగ్రెస్, వోట్ ఫార్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. ఈరోజు సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా అంబర్పేట్ నియోజకవర్గంలో సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి దానం నాగేందర్కి మద్దతుగా మేమందరం కూడా ఇక్కడ నియోజకవర్గంలో బాగంబర్పేట్ డివిజన్లో నంబర్ రామాలయం నుండి ఇక్కడ బతుకమ్మ కుంట వరకు పాదయాత్ర డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేయడం జరిగింది. అందరికి కూడా మా యొక్క ఈ 5 గ్యారెంటీస్ ఏవైతే రాహుల్ గాంధీ గారు చెప్పారో అవన్నిటిని కూడా వివరించడం జరిగింది. ఇక్కడ అందరూ కూడా కాంగ్రెస్ పట్ల అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ మధ్యలో మన తెలంగాణలో మా ప్రభుత్వం ఏర్పడినాక రేవంత్ రెడ్డి గారు పెట్టిన 6 గ్యారెంటీలు ఏవైతే ఎలక్షన్స్ ముందు ఇస్తానని చెప్పారో, మాట ఇచ్చారో, ఆ మాట ఇచ్చిన ప్రకారము అన్ని గ్యారెంటీలు 5 గ్యారెంటీలు కూడా ఇప్పటి వరకు అమలు అయ్యాయి. ఇవి చూసి ఇక్కడ అంతా కూడా నియోజకవర్గంలో ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో చూసుకుంటే ఇక్కడ కిషన్ రెడ్డి గారిని 3 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిపించిన ఎలాంటి అభివృద్ధి చేయలేకపోయాడు. కనీసం ఒక్కసారి కూడా నియోజకవర్గంలో తిరగలేడు, ప్రజల సమస్యలను తెలుసుకోలేడు. అందుకు నిదర్శనం ఇక్కడ మన నంబర్ ఫ్లైఓవరే ఉదాహరణ. ఎందుకంటే 8 సంవత్సరాల నుంచి కూడా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. ఇంకా రోడ్డు ప్రయాణంలో ఇబ్బంది పడుతున్నారు ప్రజలందరూ కూడా. ఎన్నో యాక్సిడెంట్లకు కూడా గురి అవుతున్నారు ప్రజలందరూ కూడా. ఇంకా వంతెన అనేది నిర్మాణం పూర్తి కాలేదు. దాన్ని చూసుకుంటే ఈసారి బీజేపీకి కూడా ఎలాంటి అధికారం రాదని చెప్పగలుగుతాం. ఖచ్చితంగా మా కాంగ్రెస్ పార్టీకే వస్తుంది. ఎందుకంటే 4 సార్లు కూడా నిల్చున్న టైం ఇచ్చిన 20 సంవత్సరాలంతా టైం వృధా అయింది తప్ప ఎలాంటి అభివృద్ధి జరగలేదు ఇక్కడ నియోజకవర్గంలో. అలాగే మోడీ గారిని చూసుకుంటే ఆయన యువకులకు అన్యాయం చేశాడు. ఆడవాళ్ళకి అసలు రక్షణ లేకుండా పోయింది. మణిపూర్ సంఘటన అందుకు నిదర్శనం. వాళ్ళకి అన్ని తిరగడానికి విదేశాలు తిరగడానికి ఉంది టైం మోదీ గారికి, కానీ ఆడవాళ్ళ సమస్యలను పట్టించుకోవడానికి కూడా టైం లేకుండా పోయింది. కాబట్టి ఈసారి ఖచ్చితంగా అందరూ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఏ పార్టీ ఏ ప్రభుత్వం ఎలాంటి వర్క్ చేస్తుందని కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మేము ఇప్పుడు అందరం డోర్ టు డోర్ క్యాంపెయినింగ్కి వెళ్తుంటే వారందరూ కూడా చెప్తున్నారు ఈసారి అందరం కూడా హస్తం గుర్తుకే ఓటు వేస్తామని చెప్తున్నారు. ఈ సికింద్రాబాద్ పార్లమెంట్లో మా అంబర్పేట నుంచి దానం నాగేందర్ గారికి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం.